చనిపోయే ముందు తార వాలితో ఏం చెప్పింది? సుగ్రీవుడు వాలిని చిత్తు చేయడానికి శ్రీరాముని సహాయం తీసుకున్నాడు. వాలిని గుర్తించేందుకు శ్రీరాముడు సుగ్రీవుని మెడలో పూలహారాన్ని వేయించాడు. సుగ్రీవుడు ధైర్యాన్ని తెచ్చుకొని గట్టిగా తొడకొట్టి వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి బయటకు రా అని పెద్ద కేక వేసి కిష్కింధను కుదిపేశాడు సుగ్రీవుడు. వాలి ఆవేశంతో బయటకు రావడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే వాలి భార్య తార ఆపింది. సుగ్రీవునిలో నిన్నటి బలహీనత ఇప్పుడు కనిపించడం లేదు. రాముడు వంటి శక్తివంతుడు సుగ్రీవుని వెంట ఉన్నాడు. 1,00,000 సార్లు ఆలోచించుకోవాలి అని వారించింది. కుటుంబ సమస్యను ఎవరితోనూ పోరు లేకుండా పరిష్కరించుకోవాలని హెచ్చరించింది. కానీ వాలి క్షణికావేశానికి లోనై తార మాటలు తేలిగ్గా తీసుకొని యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఇదే వాలికి చివరి యుద్ధం అయింది. రాముడి బాణం వాలి జీవితాన్ని ముగించింది. తార చెప్పిన మాటలు వాలి వినలేదు. కుటుంబ సమస్యలు శాంతంగా పరిష్కరించుకుంటేనే ప్రతి ఒక్కరికి విజయం సాధ్యం. వాలికి ఆ మార్గం తెలియకపోవడం అతని పతనానికి కారణమైంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికర హిందూ కథల కోసం వెంటనే మన హిందూ పురాణ కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే రామ హరే కృష్ణ.